భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ బ్రహ్మపదం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మన స్టూడియోలో ఉన్నారు బ్రహ్మంగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణమాచార్యులు గారు. నిత్య జీవితంలో చాలా మందికి ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా అన్నిటికన్నా మనకు కావాల్సింది ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా కానీ సాధించుకోవచ్చు. మరి ఇత్యాది అంశాలు ఆరోగ్య సమస్యలతో పాటు ఐశ్వర్యానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీ పిల్లల భవిష్యత్తు గురించి కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, పెళ్లిళ్ళ విషయం కావచ్చు, చదువు విషయం కావచ్చు, ఇత్యాది అంశాలు ఏవైనా కానీ మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి మరి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అప్ప. ఓం యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః స్తంభంతి దివ్యైహస్తవైహాం వేదైశాంగపదక్రమోపా నిషదైర్గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యశాంతం న విధుస్సురా అసురగణాః దేవాయ తస్మై నమో నమః. గం గణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మమద్గురు జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే గిదం నమః. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అనలేదు పెద్దలు. సో నిజంగా ఇల్లు అనేది అందరికీ కళ. ఒక సొంత ఇల్లు, అది ఒక్క రూమ్ ఉన్నా, 2 రూమ్లు ఉన్నా, పెద్ద ఇల్లు ఉన్నా, పెద్ద భవనం ఉన్నా, ఆ ఇంటి సొంత కళ అనేది, సొంత ఇంటి కళ అనేది నెరవేర్చుకోవడానికి చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే జాతకపరంగా ఎటువంటి బలం ఉండాలి? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్శాస్త్రం చాలా అద్భుతమైంది. మనం పుట్టినటువంటి ఖచ్చితమైనటువంటి సమయాన్ని లగ్నం అంటే జన్మ లగ్నం అంటారు. జన్మ లగ్నం నుండి చతుర్థ స్థానం, ఇది గృహస్థానం, మాతృస్థానం. మన దైనందిన జీవితంలో ఈ కలియుగంలో ప్రతి ఒక్కరు కూడా స్వగృహాన్ని కలిగి ఉండాలన్నటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటాం. ఈ చతుర్థ స్థానంలో దేవగురు అయినటువంటి బృహస్పతి కానీ ఇతర శుభగ్రహాల యొక్క వీక్షణ కానీ ఉంటే తప్పనిసరిగా స్వగృహాన్ని మనం కలిగి ఉండేటువంటి అవకాశం. అదే చతుర్థ స్థానంలో శని, రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు లేదా పాపగ్రహాల యొక్క యుతి ఉన్న ఆ స్వగృహాన్ని మనం పొందలేకపోతూ ఉంటాం. కాబట్టి జ్యోతిశాస్త్రాన్ని అనుసరించి చతుర్థ స్థానం అయినటువంటి 4వ స్థానం అత్యంత బలంగా ఉన్నప్పుడు వాహనాలు, గొప్ప గొప్ప భవంతులు, స్వగృహాన్ని నిర్మించుకోగలిగినటువంటి సంకల్పాలు నెరవేర్చుకోవటం ఇవన్నీ కూడా పూర్తవుతుంటాయి. ఒకవేళ మీరు జీవన గమనంలో గనక స్వగృహం అన్నటువంటి కళ నెరవేరక పాపగ్రహాల యొక్క యుతి ఉన్నట్టయితే దేవగురువు అయినటువంటి బృహస్పతి జాతకంలో బలంగా ఉంటే చాలు సర్వారిష్టాలు తొలగిపోతాయి అన్నటువంటి భావన ఉంటుంది. కాబట్టి బృహస్పతి అనుకూలత కోసం మనం ప్రయత్నాన్ని కొనసాగించాలి. ప్రత్యేకించి ఇలవేల్పు దేవతా స్వరూపాల యొక్క క్షేత్రానికి వెళ్ళి అక్కడ నుండి మృత్తికని, రాళ్ళని, విశేషించినటువంటి పుష్పాలని తీసుకొచ్చి ఒక రాగి కలశంలో బంధించి ఇంటి ప్రాంగణంలో పెట్టి పూజ చేస్తూ స్వగృహం కావాలన్నటువంటి కోరిక చేత మనం ఆరాధన చేస్తే ఎవరికైనా సరే ఇలవేల్పు యొక్క సంకల్ప బలం వల్ల కూడా స్వగృహం సిద్ధించే అవకాశం ఈ కలియుగంలో మనకు సిద్ధిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. కాల్స్ చూద్దాము. హలో. హలో అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు వెంకయ్యమ్మ. పూర్తి పేరు చెప్పండి. ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి. అమ్మాయి పూర్తి పేరు చెప్పండి. మౌనిక. ఓకే అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/9/5/94. అమ్మ మీ వాయిస్ అస్సలు అర్థం కావట్లేదు. టెన్షన్ పడకుండా కూల్గా టీవీ చూడకుండా చెప్పండి. 19వ తారీఖు అమ్మా. 19/5/94. ఏ టైంకి పుట్టిందో తెలుసా? రాత్రి 10:40.
10:40. ఓకే, ఇప్పుడు 1 నుంచి 9 అంకెల వరకు ఏవైనా 3 అంకెలు చెప్పండి. మొదటి అంకె ఏం చెప్తున్నారు? 3. 3. తర్వాత 6. 6. తర్వాత 9. 9. ఓకే అమ్మా, ఇప్పుడు గురుగారితో మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తల్లి పాప గురువారం పూట ఏమైనా జన్మించినట్టుగా తెలుసా? తెలుసు గురువు గారు. పుబ్బా నక్షత్రం సింహరాశిలో జాతకరాలు జన్మించింది. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించింది. పాపకు సంబంధించినటువంటి వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, తన భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి తెలుసుకోవాలన్న ఆలోచన మనసులో ఉన్నది. అవునా? అవును గురువు గారు. ఏం తెలుసుకోవాలి తల్లి అమ్మాయి గురించి ప్రధానంగా? అమ్మాయి మ్యారేజ్ గురించి గురువు గారు. ఎస్, జాతకురాలు జన్మించింది పుబ్బా నక్షత్రం సింహరాశి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. మరోవైపు దేవగురువు అయినటువంటి బృహస్పతి సింహరాశికి సమీప స్థానమైనటువంటి వ్యయం అంటే 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి పరిస్థితులను మనం చూడొచ్చు. కానీ అతిచారం వల్ల దేవగురువు అయినటువంటి బృహస్పతి మరికొలది రోజుల్లో మళ్ళీ సింహరాశిలోకి జన్మరాశిలోకి రాబోతున్నాడు. 2026వ సంవత్సరం అక్టోబర్ మాసం లేదా విజయదశమి పర్వదినానికి అటు ఇటుగా అంటే 6 మాసాల్లోపు అమ్మాయి జాతకంలో కళ్యాణ గడియలు రాబోతున్నాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో, ప్రత్యేకించి చంద్రగిరి సమీపంలో ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కళ్యాణ ఉత్సవంలో సేవలో పాల్గొనటం, కళ్యాణ కంకణాన్ని గనక పాప ధరించినట్టయితే 6 మాసాల్లో సత్వరంగా వివాహం జరుగుతుంది. సరైనటువంటి వరుడు లభిస్తాడు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవనగమనం ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఓకే గురుగారు, మరో కాల్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో. హలో, చెప్పండి మీ పేరు? స్రవంతి మేడం. ఫుల్ పేరు చెప్పండి, మొత్తం పేరు చెప్పండి అమ్మా. స్రవంతి మేడం నా పేరు. స్రవంతి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా బాబు గురించి తెలుసుకోవాలి మేడం. మరి బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి, బాబు పేరు చెప్పాలి కదా. బాబు పేరు రిషిత్. 8/9/2007 అండి. 8/9/2007. ఏం పేరు బాబు పేరు? రిషిత్. దిషిత్. అవును మేడం. టైం చెప్పమ్మా. టైం 2:30 మేడం, నైట్. మధ్యాహ్నమా? నైట్. నైట్, మిడ్ నైట్ 2:30. ఓకే. అవును మేడం. 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి నాకు. 4, 4. 6, ఓకే. 9. 9. ఓకే అండి, ఇప్పుడు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తల్లి అబ్బాయి తెల్లారితే శనివారం అన్నట్టుగా జన్మించినట్టుగా తెలుసా? అవును సార్. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో జాతకుడు జన్మించాడు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం కూడా శుక్ర భగవానుడికి సంబంధించింది. అబ్బాయికి సంబంధించినటువంటి ఆరోగ్యం, విద్యాబుద్ధులు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఉంటుందని. ఇంటర్ అయిపోయింది, గ్యాప్ వచ్చింది గురువు గారు. చెప్పండి అమ్మా. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇప్పుడు ఖాళీగానే ఉంటుండో. గ్యాప్ వచ్చింది 1 year. నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అనుకుంటుండో. ఇట్లా ఉంది స్టడీ పర్పస్ అని. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జాతకుడు జన్మించింది కర్కాటక రాశి. ప్రత్యేకించి అబ్బాయికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో ఉన్నతమైనటువంటి విద్య అవ్వచ్చు, ఉద్యోగ సంబంధమైనటువంటి అవకాశాలకు సంబంధించిన స్థితిగతులు. అంటే ప్రస్తుతానికి అబ్బాయి జాతకంలో ఇంకా ఉన్నతమైనటువంటి విద్య ఒకటి సూచిస్తూ ఉంది. అది ఒక కోర్స్ అవ్వచ్చు, లేదా అత్యున్నతమైనటువంటి విద్య అవ్వచ్చు. ఉద్యోగ అవకాశాలకు సంబంధించి దేవగురువు అయినటువంటి బృహస్పతి జన్మరాశిలోకి వచ్చాడు కాబట్టి అత్యంత సానుకూలవంతమైనటువంటి ఫలితాలు అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. అయితే గురుదేవత స్వరూపాల యొక్క అనుగ్రహం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. మీ సమీప ప్రాంగణంలో అతి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి శుద్ధ జలము, మారేడు దళాలు, విభూది భస్వంతో గనక
పరమేశ్వరుడికి అభిషేకం చేసి మారేడు ఫలాన్ని గనక గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయంలో అందచేస్తే మరింత తీక్షణమైనటువంటి గురుదేవత అనుగ్రహం లభిస్తుంది. కొన్ని సంకటములు తొలగిపోతాయి. తాను చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు బాగుండటమే కాదు, ఉన్నతమైనటువంటి విద్య కూడా పూర్తవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడమే కాదు, జీవితంలో స్థిరమైనటువంటి కెరియర్ని కొనసాగించేటువంటి అవకాశం అబ్బాయి జాతకంలో కనిపిస్తోంది. ఓకే, మరో కాల్ చూద్దాం గురుగారు. హలో, హలో, చెప్పండి అమ్మా, మీ పేరు? మా పేరు సౌదవని, మా అమ్మాయి పేరు సౌమ్య. అమ్మాయి పేరు చెప్పండి, టీవీ చూడొద్దు, పేరు చెప్పండి. సౌమ్య సౌమ్య సౌమ్య. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/2/2002. 2002. 8/2/2002. ఏ సమయానికి పుట్టింది పాప? ఉదయం 7 గంటలకు. ఓకే అమ్మా, 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి నాకు. మొదటిది ఏంటి? 3, 6, ఓకే 9. ఓకే అమ్మా, మాట్లాడండి. గురుగారు ఉన్నారు ఇప్పుడు. సమస్య ఏంటో శివాయ అడగండి. బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. తల్లి నమస్కారం అమ్మ. అమ్మాయి ఏమైనా శుక్రవారం పూట జన్మించినట్టుగా తెలుసా? గురుగారు, పాప శుక్రవారం పూట జన్మించినట్టుగా తెలుసా తల్లి? అవును అవును గురుగారు. మూలా నక్షత్రంలో పాప జన్మించినట్టుగా తెలుసా? అవును గురుగారు. అమ్మాయికి సంబంధించిన జీవితానికి సంబంధించినటువంటి స్థిరత్వం, వివాహ జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న, ఒక ముఖ్యమైనటువంటి విషయంలో తన భవిష్యత్తును ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారు, అవునా? అవును గురుగారు. సంతానం గురించి. ఎస్ తల్లి. సంతానం గురించి గురుగారు. ఎస్. అమ్మాయి వివాహ జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో సంతానపరమైనటువంటి అంశం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. చాలామంది జీవితంలో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటూ ఉన్నప్పటికీ కూడా పంచమ స్థానం, సంతాన స్థానం, ఈ రాహుకేతు సంబంధమైనటువంటి స్థితిగతులు కొన్ని ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాయి. పాప జాతకాన్ని అనుసరించి చూస్తే, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి మోక్షకారకుడైనటువంటి కేతు సంబంధమైనటువంటి స్థితి సంతానపరమైనటువంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులను కలుగజేస్తూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం తను మెట్టినింట తన కుటుంబానికి సంబంధించినటువంటి భర్త తరఫు బంధువర్గానికి సంబంధించి ఎవరైనా పూర్వీకులు చనిపోయి ఉంటే వాళ్ళ అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగకపోయి ఉండటం, లేదా దేవతా స్వరూపమైనటువంటి సర్పము, పాముల పుట్టలకు సంబంధించినటువంటి విషయంలో తెలుసో తెలియకో మనం చేస్తున్నటువంటి పొరపాట్లు, ఇవన్నీ కూడా సంతానపరమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రం కూడా అది చెప్తుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితం రావటానికి కాను అమావాస్య లాంటి విశేషవంతమైనటువంటి గడియల్లో పుష్పగిరి ప్రశస్తవంతమైనటువంటి ఈ పృథ్వీ మీద ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి శక్తి కేంద్రం. ఆ పుష్పగిరి క్షేత్రంలో పంచనది సంగమ ప్రదేశంలో అమావాస్య లాంటి పర్వదినం రోజు రుద్రపాదాభిషేకాన్ని చేయించగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఈ కేతు సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, 9 మంగళవారాల పాటు నియమనిష్టలతో కూడినటువంటి సమస్తమైనటువంటి సర్పనాగ సంబంధమైన దోషాలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపానికి సంబంధించినటువంటి ఆరాధన అత్యంత అనుకూలవంతమవుతుంది. 9 మంగళవారాల పాటు ఎర్ర మందార పుష్పాలతో కానీ, ఎర్ర గన్నేరు పుష్పాలతో కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన చేస్తూ కోడిగ్రుడ్డు, కోడి మాంసం, పన్నీరు, పొట్లకాయ, జున్నుపాలు, ఈ 5 పదార్థాలను నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన చేయించండి. తప్పకుండా అమ్మాయి యొక్క జీవన గమనంలో సత్సంతానం ప్రాప్తించే అవకాశం కనిపిస్తుంది. ఓకే గురుగారు, అందరికీ కావాల్సింది ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం. లక్ష్మీ కటాక్షం కలగాలి అనంటే నిజంగా అమ్మవారిని ఉదయం వేళలో అంటే బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారిని పూజించాలా, లేదంటే సాయం సంధ్య వేళలోనా? కొంతమందిని చూసుకుంటే అర్ధరాత్రి చేస్తూ ఉంటుంటారు. ఏది కరెక్ట్ సమయం అసలు? కువలయములు వికసించు సమయం అని ఒకటి. కువలయములు అంటే
పద్మములు, కలువలు వికసించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం. ఏమిటయ్యా సృష్టి రహస్యం అంటే, రహస్యంగా జరిగిందే సృష్టి, అదే సృష్టి రహస్యం అన్నారు. మీరన్నట్టుగా బ్రహ్మీ ముహూర్తంలో ఒక తెలియనటువంటి విశేషవంతమైనటువంటి దైవీ శక్తి ఈ పృథ్వీ మొత్తం కూడా వ్యాపించి ఉన్నటువంటి కారణం చేత పుష్పాలు వికసించటం, వికసించినటువంటి పుష్పాలు పళ్ళు, కాయలు, విత్తనాలు ఇవన్నీ కూడా అద్భుతంగా రూపాంతరం చెందుతున్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఆ బ్రహ్మీ ముహూర్తం. అందుకే దేవీ దేవతా స్వరూపాల యొక్క ఆరాధనకి, సాధనకి అత్యంత అనువైనటువంటి సమయంగా బ్రహ్మీ ముహూర్తాన్ని మనం చెప్పాం. అలాగే మీరు అన్నట్టు ఒకవేళ బ్రహ్మీ ముహూర్తం గనక మనకు కుదరకపోతే మొదటి ప్రాధాన్యత ధనం మూలం ఇదం జగత్, ప్రపంచంలో ధనం లేనటువంటిది ఏదీ లేదు. కాబట్టి ఆ కువలయములు వికసించు సమయం బ్రహ్మీ ముహూర్తంలో చేసే ఆరాధన అత్యంత వైభవోపేతమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. ఒకవేళ అలా కుదరలేదు, మరి ఏ సమయంలో చేస్తే అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మనందరికీ కూడా ఉభయ సంధ్యలు కూడా తెలుసు. సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయం, అస్తమించినటువంటి ఒక ముహూర్త గడియలోపు దాన్ని నక్షత్ర ఉదయం అంటారు. నక్షత్రాలు ఉదయిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా దేవీ దేవతల యొక్క ప్రార్థన, ప్రత్యేకించి మీరు దైవశక్తి కోసం, ధనం కోసం మీరు చేసేటువంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులు ఫలించేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిలో కూడా మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రాన్ని గనక ఎవరి ఇంటి ప్రాంగణంలో ఉంచి పూజిస్తూ ఉంటారు. విశేషించి దానిమ్మ ఫలాలు, దానిమ్మ పుష్పాలతో అమ్మవారిని ఎవరైతే ఆరాధన చేస్తూ ఉంటారో, ఏ ఇంటిలోనైతే గజమహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం కొలువై ఉంటుందో అక్కడ తప్పనిసరిగా ధనలక్ష్మి నివాసమై ఉంటుంది. ఈ రెండు కాలాల్లో కూడా అమ్మవారిని పూజించటం అనుకూలవంతమైన స్థితిగతులకు కారణమవుతుంది. అంటే దానిమ్మ పూలతో కూడా చేయొచ్చు గురుగారు? తాంత్రిక విధానంలో ప్రతి శుక్రవారం పూట కనీసం ఒక్క దానిమ్మ పుష్పాన్నైనా అమ్మవారికి అర్పించటం వల్ల అక్షయమైనటువంటి సంపదలు కలగడం. ఎందుకంటే కనీసం ఈ కలియుగంలో మెడలో ధరించే పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టవలసిన స్థితిగతులు మన ఆర్థిక పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇంత సంకటమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారికి కనుక ప్రతి శుక్రవారం ఒక్క దానిమ్మ ఫలం లేదా దానిమ్మ పుష్పాన్ని అమ్మవారికి నివేదన గావించటం వల్ల సువర్ణము, బంగారం, 7 వారాల నగలని చెప్పుకునేవాళ్ళం. ఏ స్త్రీ అయితే అమ్మవారిని ఆ విధంగా పూజిస్తుందో తన దైనందిన జీవితంలో 7 వారాల నగలు వేసుకునే సిరి సంపదలతో తులతూగుతుంది. దీర్ఘమైనటువంటి సుమంగళితత్వాన్ని కలిగి ఉంటుంది. సో తన మెడలో సువర్ణ ఆభరణాలను ఎప్పుడు ధరించగలిగినటువంటి యోగ్యత కలుగుతుంది. కాబట్టి అల్టిమేట్గా సంపదలు కూడా ఆ ఇంట్లో ఉంటూ ఉంటాయి. చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చూద్దాము. హలో హలో, నమస్తే అండి. మేము కొవ్వూరు నుంచి చేస్తానండి. అమ్మ, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, పేరు చెప్పండి. 6 ఎన్ కృష్ణమోహన్ అండి. కృష్ణమోహన్ గారు, డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 6/8/1994 అండి. ఓకే, ఏ సమయానికి పుట్టారు? సాయంత్రం 7:30 పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఓకే అమ్మా, ఇప్పుడు 1 నుంచి 9 వరకు 3 అంకెలు చెప్పండి. 4, ఓకే, 6, 8 అండి. ఓకే అమ్మా, మాట్లాడండి ఇప్పుడు గురుగారితో. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. తల్లి నమస్కారం అమ్మ. జై వీరబ్రహ్మ జై. ఎలా ఉంటది? అనుకున్న పనులు బాబు అనుకున్న పనులు జరగట్లేదు స్వామి, ఎలా ఉంటుందో భవిష్యత్తు అని. అబ్బాయి శనివారం పూట జన్మించారా తల్లి? అవునండి, శనివారం. మీరు అన్నట్టుగా పుష్యమి నక్షత్రం, ఇది కర్కాటక రాశి. ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 7. ఇది కూడా మళ్ళీ మోక్షకారకుడైనటువంటి కేతు సంబంధమైన అంశం. అనుకున్నటువంటి పనుల్లో జాప్యం ఏర్పడటం, ఏవైనా చిన్న చిన్న అవరోధాలు వస్తూ ఉండటం. కానీ గోచారవశాత్తు దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క బలం ఉంది. అబ్బాయి జాతకాన్ని అనుసరించి కానీ, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి కానీ వేగవంతమైనటువంటి ప్రయోజనాలు రావటానికి పితృదేవతా స్వరూపాల యొక్క ఆరాధన అతి ముఖ్యం.
మనం భగవంతుని పూజిస్తూ ఉంటాం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొంటూ ఉంటాం, భగవంతుడి యొక్క ఆలయ ప్రాంగణాలకు అనునిత్యం వెడుతుంటాం. కానీ మరింత వేగవంతమైనటువంటి స్థితిగతుల్లో అబ్బాయి జాతకంలో అనుకూలవంతమైన పరిస్థితులు రావడానికి, మీ కుటుంబానికి మూలమైనటువంటి గోత్రనామాలు రావడానికి మూలమైన వాళ్ళు తండ్రి గారి తరఫు నుండి తాతగారు, ముత్తాతలు, వీళ్లకు సంబంధించినటువంటి చిత్రపటాలని మీ ఇంటి ప్రాంగణంలో ఉత్తర గోడ మీద ఉంచండి, దక్షిణ గోడ మీద ఉంచండి. దక్షిణ గోడ మీద ఉంచి ఉత్తర దిక్కును చూస్తూ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేయడంతో పాటు మీ పూర్వీకులకు సంబంధించినటువంటి తిథులు, వర్ధంతులు లేదా ఏవీ తెలియకపోతే అమావాస్య లాంటి విశేషవంతమైనటువంటి స్థితిగతులు, ప్రత్యేకించి కర్కాటక రాశిలోకి దేవగురు అయినటువంటి బృహస్పతి ఎప్పుడైతే వచ్చారో యమునా నదికి మనం పుష్కరాలుగా చెబుతూ ఉంటాం. ఆ విశేషవంతమైనటువంటి పుష్కర సందర్భంలో కూడా శాస్త్రోక్తంగా వారికి సంబంధించినటువంటి కొన్ని తర్పణాలను వదిలించినట్లయితే అనుకూలవంతమవుతుంది. అబ్బాయి జన్మకుండలను అనుసరించి, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి విశేషవంతమైనటువంటి సూర్యోపాసన చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని అనునిత్యం కూడా 27 సార్లు పఠిస్తూ సూర్య భగవానుడికి నీటిని అర్హ్యంగా వదిలిపెట్టడం వల్ల కూడా యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. ఆదిత్య హృదయాన్ని చక్కగా పారాయణ చేయించండి. అనుకూలవంతమైన స్థితిగతులు తప్పకుండా లభించే అవకాశం ఉంది. బృహస్పతి యొక్క బలం ఉంది. పితృదేవతల యొక్క బలం చేత ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఓకే గురుగారు, ఇంకా ఈనాటి కార్యక్రమంలో కాలర్స్ ఒక్కొక్కరు బాధలు ఒక్కొక్క రకంగా, కానీ ఏ తల్లి అయినా కానీ ముఖ్యంగా కొడుకుల గురించి వాళ్ళు ఈ సమస్యతో బాధపడుతున్నారు అని వాళ్ళ గురించి ఆలోచించకుండా ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు. మరి వారికి చక్కటి పరిహార మార్గాలు ఈనాటి కార్యక్రమంలో శ్రీ బ్రహ్మ పదం ద్వారా మా అందరితో పాటు ప్రేక్షకులు కూడా పంచుకున్నారు. మీకు ధన్యవాదాలు గురుగారు. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వీక్షించారుగా, ఇది ఈనాటి శ్రీ బ్రహ్మపదం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.